అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తారు, మేము ఎలా పంపిస్తాము అని మీరు గాదా వెంకటేశ్వరరావు గారితో నాకు మీరు వార్నింగ్ ఇప్పించారే, బయటికి ఎలా వస్తారో చూస్తామన్నారే. మరి ఈ రోజు వచ్చాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మన ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన అన్ని ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్టు కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. మీకు ఏదైతే కనుక రావాల్సిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా సిబిఐ కూడా ఎందుకు తీసుకోదు, ఈ సిడిఎఫ్డి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ సిటీలో వచ్చిన ఈ సిడిఎఫ్డి రిపోర్ట్ ను ఎందుకు మీరు లోపల బయట పెట్టడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇచ్చారు, అమ్మ ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, అందరిలాగా కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మరి నాకు అన్నగారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి కూడా నేను మరి అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మరి ట్రై చేస్తా ఉంటే మరి పేర్ని నాని గారు నిజంగా దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఎంతో ఆదరించి మరి పేర్ని నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ రోజు నిజంగా మీ మీడియా ముఖానికైతే మీడియా మొత్తం మిత్రులకు మరి పేర్ని నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా చేతులెత్తి నమస్కరించి నేను ధన్యవాదాలు తెలుపు.